సార్ మీ పేరు? నా పేరు మిద్దె సత్యనారాయణ. సార్ ఏపీలో ఈసారి ఎవరు గెలవబోతున్నారో పక్కన కూటమి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సింగిల్గా వస్తానే జగన్ గారు అన్నప్పటికీ జనాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు పోటాపోటీగా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. ఏకతాటిగా రెండోసారి మూడోసారి అధికారం కట్టబెట్టినప్పుడు ఏమవుతుందంటే జనాలు నష్టపోతారు. మాకే ఖచ్చితంగా ఓటేసిరు, మేము చేసే పనులు నచ్చి చేసిరు అనుకుంటారు. ప్రతి ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ను చేంజ్ చేస్తూ ఉండాలి, కాంపిటీషన్ పెరగాలి. ప్రజాసేవ చేస్తున్నాం అంటారు వాస్తవంగా, కానీ ప్రజాసేవ చేసేది తక్కువ. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ల స్టంట్ కోసము జనాలకు పంచితే, జనాలకు డబ్బులు వంచితే మళ్ళీ ఎట్లయినా ఓటేస్తారనే భ్రమలో నాయకులు ఉన్నారు. ఆ ఆలోచన విధానాన్ని జనాలు అనేటి వాళ్ళు తిప్పికొడుతున్నారు. ప్రతిసారి ఈ పాతకాలం లాగా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త గవర్నమెంట్, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే అక్కడ ఆంధ్రాలో విపక్షాలు ఉన్నాయా, ఒక చంద్రబాబే కాకుండా ఆయనకు తోడుగా మద్దతుగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇస్తారు. అని అంటే వాళ్ళకు సోర్స్ లేక కాదు, ఉమ్మడిగా కొట్లాడి ఉమ్మడిగా జనాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏకతాటికి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఈ ఎలక్షన్లో తెలంగాణ కూటమి వస్తుంది, కూటమి పార్టీ అనేది గెలవబోతుంది అనేది మా వైసీపీ వాళ్ళు 175 అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. మీరేం చెప్తారు? వాళ్ళకు వస్తే ఒక మంత్రి పదవి ఇప్పుడు ఎక్కడ కానీ సార్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ సీఎం పదవి ఎక్కినటువంటి వాళ్ళు కుటుంబంలో ఒక తండ్రి పాత్ర పోషించాలి. వాస్తవంగా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే వాళ్ళకి, మంత్రి పదవులు చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకుంటారు. ప్రతి రూపాయి కూడా ప్రతి నియోజకవర్గానికి మన పార్టీ గెలిచినా గెలవకున్నా నిజాయితీగా పనిచేసే ఒక సీఎం ఖచ్చితంగా ఉంటే నిజంగా ప్రతి నియోజకవర్గానికి సమానమైన డెవలప్మెంట్ చేసినప్పుడు వాస్తవంగా ఒప్పుకుంటారు జనాలు. అట్లా కాకుండా మంత్రి ఉన్నాడు కాబట్టి ఇడే చేసిండు, అంతకుముందు వాళ్ళు పట్టించుకోలేరు, మేము ఉండి చేసినాం అది అని చెప్పి ప్రగల్భాలు చెప్పుకోవడానికి అది పనిచేస్తుంది తప్ప నిజంగా సమానంగా వర్క్ చేయాలి, సమానంగా డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళు సమానంగా అనేది ఏం చేస్తారు, ఈ స్కీములు ఉచిత స్కీములు అనేది అందరికీ వర్తిస్తున్నాయి అంటారు. కానీ ఇప్పుడు రోడ్లు కానీ ఇంకా వేరే వేరే స్కూల్స్ కానీ అవి నిత్యం మనకు జనాలకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏపీలో అయితే మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఏపీలోనే కాక తెలంగాణలో ఆల్రెడీ వచ్చింది. దేశమంతటా కూడా మార్పు రాబోతుంది. దేశమంతటా కూడా 2 సార్లు ప్రధానమంత్రి మోడీ గారు చేసిర్రు. దేశంలో కూడా 3వసారి అధికారం ఖచ్చితంగా రారు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? బాలు నాయక్. సార్ ఏపీలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. అట్లా ఇప్పుడు జగన్ చేసిన కొన్ని పనులు బాగలేవు, అక్కడ కూడా వ్యతిరేకం. తిరుపతి పోయినాడు కూడా అక్కడ ప్రతి ఒక్క ఆటో వాడు కూడా అట్నే అంటున్నాడు. తప్పకుండా జగన్ ఈసారి ఇంటికి వెళ్ళిపోతాడు. చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే చాలా బాగా రీచ్ అయ్యని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. అవన్నీ లోపాయకరంగా ఉన్నాయి. మాకు తెలిసి అయితే ఖచ్చితంగా జగన్ ఈసారి రాడు. ఎన్ని సీట్లు రావు సార్ ఈసారి కూటమికి మామూలుగా సగం వస్తాయి, కానీ గెలిచేది మాత్రం టీడీపీ గెలుస్తుంది. సర్వేలన్నీ వైసీపీకి అనుగుణంగా ఉన్నాయి కదా, మీరేం చెప్తారు దానికి? లేవండి, సర్వేలు వైసీపీ అనుకూలంగా లేవు. మా అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కూటమి గెలిచాలని ఉన్నది, గెలుస్తుంది కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా గెలుస్తాడు. అమరావతి రాజధానిగా ఉండాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 3 రాజధానులు కావాలనుకుంటారు మీరు? అమరావతి కావాలనుకుంటారు. అమరావతి రాజధాని అయితేనే బాగుంటుంది. 3 రాజధాని అంటే దానికి పద్ధతి ఏం లేదు. నేనైతే జగన్ గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చేసే పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి, ఇంటింటికి వెళ్తున్నాయి పథకాలు. ప్రచారంలో కూడా కొద్దిగా జన ఆదరణ కూడా కొద్దిగా బాగానే ఉన్నది. కుప్పలు వస్తారు జనాలు కూడా. ఈ కూటమి అంటే 2014 కూడా ఈ కూటమి ఒకసారి ఎట్నే అయ్యి కొన్ని పనులు చేయలే, కొన్ని మేనేజ్ చేసారు. అందుకని మళ్ళీ జగనే గెలుతారని చెప్పి సర్వేలు అయితే అట్లా అంచనాలు అయితే అట్లా ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ అయితే జగన్ అవుతుంది అని చెప్పి సర్వేలు అయితే తెలుసు. మా సీట్లు రావచ్చు సార్ వైసీపీ వాళ్ళు. వై నాట్ 175 అన్నారు కదా, మీరు ఏం చెప్తారు? వస్తాయి, దగ్గర వస్తాయి పైన వాళ్ళది గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మేనిఫెస్టోలు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు 2 పార్టీలు. మీకు కొత్తగా అంశాలు బాగా నచ్చాయా? ఏదో సూపర్ 6 అంటుండే కానీ సూపర్ 6 అప్పుడు వేయలేడు కదా 2014లో. ఇవన్నీ హామీలు ఇచ్చి 3 పార్టీలు కలిసినాయి ఆ రోజు కూడా.
కానీ కాలేదు కదా, ఏం చేయలేడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటే కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఈ ముసలోళ్ళకైతే చాలా పింఛను ఇంటికి పోయి ఇచ్చుడు చాలా మంచిది. అది చాలా మోస్ట్ అది ఎవరు చేయలేడు అది. ఎందుకంటే పాపం వాళ్ళు ముసలి ఎండలో పోయి లైన్ నిలబడి ఆడాడి చేయలేరు కదా. అది చాలా మంచిది. అదైతే గుడ్. 3 రాజధానుల విషయాన్ని మీరు ఏకీభవిస్తారా? డెవలప్ కావాలని చూస్తుండు, మరి అయితే మంచిది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంది, ఇడంతా వీళ్ళు సంబంధించిన వాళ్ళు భూములు కొనుక్కున్నారు, అది చేసిరు అని చెప్పి కావాలని డైవర్ట్ చేస్తుండు జగన్. 3 అయితే మంచిదే కదా, డెవలప్ అవుతాయి కదా 3 ఏరియాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో మీరు మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటుండు. మళ్ళీ మొన్న ఇచ్చినా అంటుండు లాస్ట్ ఇయర్. ఇప్పుడు 5 సంవత్సరంలో తెలుస్తుంది కదా, ఇస్తా అంటుండు కదా. చేస్తా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవ్వండి ఒకసారి అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు కూటమి రేపు వాళ్ళే కొట్టుకొని ఇది అవుతుంది, ఏడవుతుంది అది. ఆ 4 సీట్లు 4 సీట్లు, ఆ 10 కావాలి 10 కావాలని డిస్కస్ అవుతూ ఉంటుంది. అది మీరైతే ఓన్గా ఏదైనా చేయగలుగుతారు కదా, సీనియర్లు ఉన్నారు వీళ్ళతోనే మళ్ళీ అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? రాజేష్. ఏపీలో ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలవబోతున్నారు? ఒక పక్కన కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు 5 సంవత్సరాల్లో? ఈసారి కన్ఫామ్గా జగనే సీఎం, గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తున్నారు. కూటమి కాకుండా ఒక పార్టీగా ఉంటే ఏపీ ప్రజలకు కూడా అర్థమయ్యేది. ముగ్గురు అనే పార్టీకి ఏం ఆలోచిస్తున్నారంటే ఎవరు పెద్ద ఏదైనా సమస్య వస్తే ఎవరు నిర్ణయం తీసుకుంటారు, ఈ డైలమాలో ఇబ్బంది అవుతుంది. అదేదో ఒక టీడీపీ ఒకటే ఒంటరిగా వెళ్ళిపోతే టీడీపీకి అవకాశం ఉండేది. పవన్ కళ్యాణ్ కూడా మంచి వెయిట్ వచ్చింది. ఆయన బీజేపీ 3 పొత్తులు కలవడం వల్ల ఆ కూటమి వీక్ అయిపోయింది. దానివల్లే మళ్ళీ జగన్ 100% ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఈసారి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నవి. వంగగీత కూడా బాగా టఫే కాబట్టి అక్కడ కూడా బాగా పొజిషన్ స్ట్రాంగ్గా ఉండవచ్చు అని అనుకుంటున్నాను. 3 రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు దాన్ని? మాట తప్పారంటే అది రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప అభివృద్ధి కోసము 3 కేంద్రాలు ఉంటే కూడా అది తప్పేం లేదు. ఏ ఏరియాకి వెళ్ళి కోస్తాకి వెళ్ళి ప్లస్ ఇక్కడ రాయలసీమ ప్లస్ ఇక్కడ విజయవాడ అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి తప్ప దానిలో తప్పేంటి? అది కోర్టుల కేసులు వేసి కొన్ని సమస్యలు తీసుకొచ్చి దాన్ని డిలే చేశారు తప్ప అది ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఇంకా అది అలాగే నేను ఏపీ డీజీపీని సస్పెండ్ చేశారు సార్ ఈసీ కమిషన్, ఎలా చూస్తారు మీరు? అది ఎలక్షన్ కోణమే, బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా ప్లాన్ చేశారని మేము అనుకుంటున్నాం. మీరు 2 పార్టీ మేనిఫెస్టోలు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొత్తగా ఏమైనా అంశాలు మీకు బాగా నచ్చాయా? అంటే బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయన చేసిన పథకాలే నేను ఇన్ని రోజులైతే ఏదన్నా అది ఒక ఆప్షన్ ఉంది కదా, బటన్ ఒత్తితే అకౌంట్లో పడతాయని. ఏ నాయకుడిని ఏంటా, ఏ ఎంఆర్ఓ ఏంటా, ఏ విఆర్ ఏంటా ఎవరితో తిరగకుండా మనకు అకౌంట్లో ఒకసారి పేరే కింద అమౌంట్ పడుతుంది కాబట్టి జనాలు కూడా ఆయన నమ్మే విధంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు, ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన వాళ్ళు. కొడాలి నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు, పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళు గత ఎన్నికలతో గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు, ఓటమి భయంతో అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తే మీరు ఎలా చూస్తుంది? అది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు తప్ప ఓటమి భయం కాదు. వాళ్ళు ఇంకా మంచి మెజారిటీతో గెలుస్తారు. బ్రాండ్స్ ఎప్పుడైనా అలానే ఉంటారు. వాళ్ళు ఇంకా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే అంబటి రాంబాబు గారి మీద వాళ్ళ అల్లుడే కామెంట్ చేశాడు తనకు ఓటేయద్దని, దీన్ని ఎలా చూస్తారు? అది కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల వల్ల అదేదో చెప్తా తప్ప దానికి ప్రజలకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. రాజకీయానికి కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. అలాగే బాలకృష్ణ గారు 2 అల్లుళ్ళు, ఒకళ్ళు ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి, ఒక అల్లుడు గారేమో ఎంపీగా భరత్ వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి 3? భారత్ అయితే పొజిషన్ మంచిగా స్ట్రాంగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇద్దరు కూడా టఫే ఉండొచ్చు. లోకేష్ గారు మంగళగిరి నుంచి చేస్తున్నారు. లోకేష్ లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి మరి సానుభూతి పరంగా ఈసారి ఏమన్నా ఇంప్రూవ్ ఉంటుందని అనుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు కదా, ఇప్పుడు కూడా నేను అనుకున్నంత సింపుల్ ఏం కాదు, స్ట్రాంగే అంతే. గులకరాయితో దాడి జరిగింది కదా సార్, దాన్ని గులకరాయితో దాడి జరిగింది కదా, అది కూడా సేమ్ లాస్ట్ టైం కొడుకత్తి రామాల ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమే అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తే కొంత సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? అది కొంతమంది రాజకీయ నాయకులు కలిసికట్టుగా చేసుకుంటున్న పనే తప్ప దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది ఇప్పుడు లాస్ట్ టైం కోడికత్తి డ్రామా అప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటే ఎన్నో చేయొచ్చు కదా. అదేదో జెన్యున్గా జరిగిన విషయాల వల్ల దాన్ని రాజకీయ కోణంగా చేసి దాన్ని అలా బురద రుద్దుతున్నారు తప్ప
అది జెన్యున్గా అది నిజమైనది కాదు. ఆయనకు ఉండే ఓట్లు ఆయనకు వస్తాయి. ఎంతమంది కలిసికట్టుగా పోటీ చేసి నిలబడ్డా కానీ జగన్ గవర్నమెంట్ 100% ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా వస్తారు. వాళ్ళు వైనాట్ 175 అన్నారుగా, మీరు ఏం చెప్తారు? ఎన్ని సీట్లు వస్తాయంటారు? 125 to 130 అని అనుకుంటున్నాం. మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారులను కోరుకుంటున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్. ఏ, గత ప్రభుత్వంతో చూస్తే లాస్ట్ జగన్ ప్రభుత్వం ప్రతిదీ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము. అక్కడికి వెళ్ళాలనుకుంటే బయటికి ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ కానీ వేరేది గవర్నమెంట్ పథకాలు ఏవైతే రావాలో గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాదు, మా ఇంటికే వాలంటీర్ వస్తున్నాడు కాబట్టి పనులన్నీ మేము పలానా రోజు వస్తున్నామని వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మా కోసం వెయిట్ చేసి మొత్తం అక్కడ పోయిన తర్వాత మా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇమీడియట్గా మేము వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. అంటే లాస్ట్ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏమవుతుందంటే పథకాలన్నీ డైరెక్ట్ ప్రజలకే అందుబాటులో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి డైరెక్ట్ అకౌంట్లోకి వేసేస్తున్నారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు వేరే, కానీ డబ్బు లేని వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత రైతు భరోసా మిగతా పథకాలన్నీ పెట్టాడు, చాలా పెట్టాడు డైరెక్ట్. అంటే ఒకరి చేతిలో కాకున్నట్ల, అంటే ఒక ఎమ్మెల్యేకి కాకున్నట్ల, ఒక మినిస్టర్ కోటాలో కాకున్నట్ల డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకా చేయగలుగుతాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఫండ్ లేదు కాబట్టి అతను ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఉన్న దాంట్లో మంచిగానే చేశాడు, బెస్ట్, నో ప్రాబ్లం. వాలంటీర్లు కొంతమంది చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే పర్సనల్ డేటా కూడా లీక్ చేశారని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలా చూస్తారు వాళ్ళు? అలా ఒకటి ఏదైనా చేయాలనుకుంటే ఎవరేం చేయరు. అవి వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి ఉంటాయి. పైన ఏవైతే వాళ్ళకి రైట్స్ ఉంటాయో అవి మాత్రమే చేయగలుగుతారు. కానీ ఇవన్నీ సైడ్, ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నామంటే ఒక చెడ్డ పని కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలాంటివి మనం పట్టించుకోకూడదు. వాళ్ళది ఏదైతే రైట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయాలని ట్రై చేస్తారు. ఇప్పుడు మేము కూడా ఒక వైసీపీ కార్యకర్తనే, మేము తెలంగాణలో ఉన్నాం. మా ఫ్యామిలీ, మా ఓట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కర్నూలు మధ్యకర మండలం అగ్రహారం ఉన్నది. మేము కూడా, మా బ్రదర్ కూడా అప్పుడు వాళ్ళ అది వార్డ్ మెంబర్గా పోటీ చేశాడు. అప్పుడు సర్పంచ్ స్థాయిలో కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు కూడా జగన్కి సపోర్ట్ చేసి జగన్కి ఓటేస్తాం. అలాగే తన సొంత కుటుంబంలో ఉన్న వైఎస్ సునీతమ్మ గారు చెల్లికే న్యాయం చేయడం, రాష్ట్రానికి ఏం న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సార్ మీరు ఏం చెప్తారు? అది కుటుంబ కలహాలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కంపల్సరీ గొడవలే ఉంటాయి. పక్కన వాళ్ళు మంచిగా ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండరు. ఓకేనా? అంటే పక్కన వాళ్ళు ఫ్రెండ్షిప్ బాగుంటుంది కానీ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్షిపే మంచిగా ఉండదు అనమాట. ఇంట్లో వాళ్ళే మనల్ని హైలైట్ ఎత్తి చూపుతారు, ఇంట్లో నుంచి విమర్శలు వస్తాయి, కానీ బయట వాళ్ళే మనల్ని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి అది కామన్ ప్రతి ఒక్కరికి, ఆయనకే కాదు. మా ఇంట్లో అయినా కూడా మా వాళ్ళు మమ్మల్ని తిట్టేస్తారు. మా అమ్మ తిడుతుంది, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడుతూ ఉంటారు. బయట వాళ్ళు అరే ఇంత బాగా చేసుకుంటారు, ఇంత బాగుంది కదా అని చెప్పేసి బయట వాళ్ళ నుంచే మనకి అప్రిషియేట్ వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళ నుంచి ఏమి అప్రిషియేట్ రాదు. అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ న్యాయం చేశారంటారు అసలు ఆ జాబ్కి, ఆయన పదవికి? అదేం తెలియదండి. అది ఎట్లా అంటే ఎవరైనా, ఏ నాయకుడైనా, ఒక పర్సన్ కావచ్చు, అంటే నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చినటువంటి పదవికి ఇచ్చినటువంటి దానికి ఎవరైనా కూడా దాన్ని న్యాయం చేస్తేనే వాళ్ళకి మంచిగా ఉంటుంది. వాళ్ళు చేయకపోతే వాళ్ళకే తెలుస్తుంది, అరే నేను ఇచ్చినా కూడా నేను న్యాయం చేయలేనని చెప్పేసి. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు చేస్తారు, చేసింటారు కూడా. పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు ఆయన, ఒక యాక్టర్ కాబట్టి ఇప్పుడు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే 10 మంది చూడడానికి వస్తారు, కానీ 10 మంది ఓట్లు వేయడానికి వెళ్ళరు. అంటే అప్రిషియేట్ చేస్తారు, ఎంకరేజ్మెంట్ ఉంది, అంతా ఉంది, కానీ ఓట్లు పడడం అనేది తక్కువ ఆయనకు ఛాన్సెస్. అయితే చాలా అయితే చేశారు కదా ఆయన, దాని తాలూకు రిజల్ట్ ఏమైనా ఉంటుందా ఈసారి? ఓట్ల రూపంలో పడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఆయన సింగిల్గా చేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి సింగిల్గా చేయాలి. సింగిల్గా చేస్తే ఏమవుతుందంటే ప్రజలు నమ్ముతారు. ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తితో టైఅప్ అయితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు నమ్మరు అన్నమాట. అది ఆడే మైనస్ అవుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అయితే తనకున్న క్రేజ్ చాలా ఉంది, క్రేజ్ ఉంది. ఎప్పుడైతే తను ఏమవుతుంది, వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నాడు కాబట్టి క్రేజ్ రావట్లేదు తనకి. ఆ ఇమేజ్ అంతా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే రోజా గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారా నగర్ నుంచి? రోజాకి ఈసారి విజయ అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆమె వర్క్ చేస్తుంది కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. దానివల్ల కొంచెం మైనస్ అయితే కొంచెం. అలాగే కొడాలి నాని అవ్వచ్చు, మన అమర్నాథ్ అవ్వచ్చు, బస్స అన్నట్టు మన అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, వీళ్ళు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళు సీనియర్ నాయకులు కాబట్టి కొంచెం అట్లా రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు కొంచెం విజయ అవకాశాలు అంటే పోటీ ఉంటుంది. అంటే అంత ఎక్కువ మెజారిటీ కాకుండా
తక్కువ మెజార్టీతో గెలిపే అవకాశం ఉంటుంది. సరే ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? అలా వైనాట్ 175 అంటున్నారుగా, మీరు ఏం చెప్తారు? వైసీపీకి అంటే సీట్లు వస్తాయి, కానీ అన్ని మెజారిటీ అయితే వస్తుంది. కానీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం అటు ఇటు రేషన్లో ఉంటాయి. ఎక్కువ మెజారిటీ అయితే రాదు ఈసారి. కానీ పోటీ ఉంది, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా పోటీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ తను కూడా మెజారిటీ అంత లాస్ట్ ఇయర్ అంత మెజారిటీ రాదు, కానీ ఈ ఇయర్ కొంచెం తక్కువ మెజారిటీ వస్తుంది. కానీ అతనే సీఎం ఫామ్ చేస్తాడు. జగనే అధికారంలోకి వస్తారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.